ఓకే. ఈరోజు టాపిక్ నోబెల్ బహుమతులు 2025. Today's topic is Nobel Prize winners 2025 Nobel Awards. నోబెల్ బహుమతి అనేది స్వీడన్ మరియు నార్వే సంస్థలచే 6 విభాగాలలో ఏటా ఇచ్చే అంతర్జాతీయ పురస్కారాల సమావేశం. ఇక్కడ కీవర్డ్ 6 విభాగాలు. The Nobel Prize is a set of annual international awards given in 6 categories by Swedish and Norwegian institutions. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన అక్టోబర్ 21, 1833 అక్టోబర్ 21, 1833న జన్మించి డిసెంబర్ 10, 1896న మరణించారు. The founder of the Nobel Prize was Alfred Nobel, who was born on October 21, 1833 and died on December 10, 1896. స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు పారిశ్రామికవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామా ద్వారా 1895లో రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, భౌతిక శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం లేదా వైద్య రంగాలలో రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, భౌతిక శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం లేదా వైద్య రంగాలలో 5 నోబెల్ బహుమతులను స్థాపించారు. The will of the Swedish chemist, engineer and industrialist Alfred Nobel established 5 Nobel Prizes in 1895 in the fields of chemistry, literature, peace, physics and physiology or medicine. The fields of chemistry, literature, peace, physics and physiology or medicine. ఈ నోబెల్ బహుమతులు మొదటిసారిగా 1901లో ప్రదానం చేయబడ్డాయి. These Nobel Prizes were first awarded in 1901. ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం స్వీడన్ కేంద్ర బ్యాంకు అయిన స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ 1998లో ఆర్థిక శాస్త్రాల బహుమతిని ఏర్పాటు చేసింది. The prize in economic sciences was created in 1968 by Sweden's central bank Sveriges Riksbank in memory of Alfred Nobel. ఆర్థిక శాస్త్రాల బహుమతిని మొదటిసారిగా 1969లో ప్రదానం చేశారు. The prize in economic sciences was first awarded in 1969. నోబెల్ బహుమతి అనేది స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న నోబెల్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడే ఒక అంతర్జాతీయ పురస్కారం. ఇది 1895లో ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన చివరి వీలునామాపై ఆధారపడి ఉంటుంది. The Nobel Prize is an international award administered by the Nobel Foundation in Stockholm, Sweden and is based on the last will of the Alfred Nobel, written in 1895. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం ఈ 3 శాస్త్రాలకు సంబంధించినటువంటి నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. The Nobel Prize in Physics, Chemistry, Economics is awarded by the Royal Swedish Academy of Sciences. The Nobel Prize in Physics, Chemistry, Economics is awarded by the Royal Swedish Academy of Sciences. సాహిత్యంలో నోబెల్ బహుమతిని స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది. The Nobel Prize in Literature is awarded by the Swedish Academy, Stockholm, Sweden. వైద్య శాస్త్రం లేదా శరీర ధర్మశాస్త్రంలో నోబెల్ బహుమతిని
స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ ప్రదానం చేస్తుంది. The Nobel Prize in Medicine or Physiology is awarded by the Nobel Assembly at Karolinska Institute, Stockholm, Sweden. నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది. The Nobel Peace Prize is awarded by the Norwegian Nobel Committee. నోబెల్ బహుమతి విజేతలు ఒక విశిష్ట కళాఖండమైన నోబెల్ డిప్లొమాను అందుకుంటారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ రిసీవ్ ఏ నోబెల్ డిప్లొమా విచ్ ఈస్ ఏ యూనిక్ వర్క్ ఆఫ్ ఆర్ట్. విజేతలు నోబెల్ పతకాన్ని కూడా అందుకుంటారు. ద విన్నర్స్ ఆల్సో రిసీవ్స్ ఏ నోబెల్ మెడల్. విజేతలు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల నగదు బహుమతిని అందుకుంటారు. The winners receive a cash prize of 11 million Swedish kronor. 11 million Swedish kronor. శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతికి అమెరికా శాస్త్రవేత్తలైన మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్తో పాటు జపాన్కు చెందిన షిమోన్ సకాగుచికి ప్రదానం చేశారు. The Nobel Prize in Physiology or Medicine was awarded to US scientists Mary E. Brunko and Fred Ramsdell along with Japan's Shimon Sakaguchi. Here the trick is cow, ram and the brand is Gucci. So BRG. CRG. Cow, ram, Gucci. It is related to medicine. Okay. Medicine. వైద్య శాస్త్రం. సో మీకు బాగోలేదు, పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఆవు చుట్టూ తిరగండి లేదంటే రాముడి గుడికి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. అంటే పెద్దగా నమ్మకం లేదు మెడిసిన్ మీద. అలాంటి సమయంలో ఏం చేసేవాళ్ళు, ఒకటి ఆవు, కౌ. సో ఆవు చుట్టూ తిరిగితే ఉన్న పాపాలన్నీ పోతాయి. అలాగే రాముడి గుడికి వెళ్ళేసి 116 చుట్టూ తిరిగితే ఉన్న రోగాలన్నీ వెళ్ళిపోతాయి. అలా లేదు అంటే లేటెస్ట్ జనరేషన్, మీకు ఏదైనా హెల్త్ బాగోలేకపోతే అలా వెళ్ళి గుచ్చి అనే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేస్తే ఉన్న రోగాలన్నీ పోతాయి. ఓకే. పరిధీయ రోగనిరోధక సహనానికి కీలకమై రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని సొంత కణజాలాలపై దాడి చేయకుండా నిరోధించే రెగ్యులేటరీ టీ కణాలను ట్రెగ్స్ కనుగొన్నందుకు వారికి ఈ గుర్తింపు లభించింది. They were recognized for their discovery of regulatory T cells, TREGs, which are crucial for peripheral immune tolerance and prevent the immune system from attacking the body's own tissues. ఈ అద్భుతమైన ఆవిష్కరణ టైప్ 1 మధుమేహం, రూమటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్కెర్లోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పాటు క్యాన్సర్ మరియు అవయవ మార్పిడి తిరస్కరణ వంటి వాటి చికిత్సకు కొత్త మార్గాలను తెరిచింది. This breakthrough has opened new avenues for treating autoimmune diseases such as type 1 diabetes, rheumatoid arthritis, and multiple sclerosis, as well as cancer and organ transplant rejection. 2024 వైద్యశాస్త్ర నోబెల్ బహుమతిని మైక్రో ఆర్ఎన్ఏను మరియు జన్యు లిప్యంతరీకరణాంతర నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకెన్లకు ప్రదానం చేశారు. The 2024 Nobel Prize in Medicine was awarded to Victor Ambros and Gary Rooken for the discovery of microRNA
for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. 2025 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన జాన్ క్లార్క్, మిషెల్ హెచ్ డెవరెట్ మరియు జాన్ ఎం మార్టినెస్లకు ప్రదానం చేశారు. భౌతిక శాస్త్రం ఫిజిక్స్. భౌతిక శాస్త్రం ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే బాగా ఇష్టం ఉండేటువంటి ఒక వ్యక్తి డీమార్ట్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి బాగా ఇష్టం అనమాట ఫిజిక్స్. సో అతనికి తెలిసినటువంటి ఫార్ములాస్ అన్నీ అలా గోడల మీద రాస్తూ ఉండేవాడు. సో డీమార్ట్ నుంచి మార్టినీస్ అండ్ క్లర్క్ నుంచి జాన్ క్లర్క్ అండ్ గోడని హిందీలో దీవార్ అంటారు. సో దీవార్ నుంచి డెవరెట్ అలా గుర్తుపెట్టుకోవాలి. The 2025 Nobel Prize in Physics was awarded to John Clerk, Michael H. Deverett, and John M. Martinez, all from the USA. John Clerk, Michael H. Deverett, John M. Martin, Clerk in DeMott, Deverett, okay, DeMott, and Dewar, Deverett. ఒక విద్యుత్ వలయంలో స్థూల స్థాయి క్వాంటం యాంత్రిక టనెలింగ్ మరియు శక్తి క్వాంటైజేషన్ను కనుగొన్నందుకు గాను వారు ఈ బహుమతిని అందుకున్నారు. They received the award for the discovery of microscopic quantum mechanical tunneling, microscopic quantum mechanical tunneling, and energy quantization in electric circuit. Energy quantization in electric circuit. టన్నెలింగ్ మరియు క్వాంటైజ్డ్ శక్తి స్థాయిల వంటి క్వాంటం ప్రభావాలు పరమాణువులు లేదా ఉపపరమాణు కణాలతో మాత్రమే కాకుండా సూపర్ కండక్టర్లతో నిర్మించిన విద్యుత్ వలయాల వంటి కంటితో చూడగలిగేంత పెద్దవైన స్థూల స్థాయి వ్యవస్థలలో కూడా సంభవించగలవని వారి పరిశోధన ప్రయోగాత్మకంగా నిరూపించింది. Their work experimentally showed that quantum effects such as tunneling and quantized energy levels can occur not only in atoms or subatomic particles but also in macroscopic systems that are large enough to be seen with the naked eye, such as electric circuits built from superconductors. 2024 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి జాన్ జే హోప్ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్లకు ప్రదానం చేయబడింది. The 2024 Nobel Prize in Physics was awarded to John J. Hopfield and Geoffrey Hinton. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ల ANNలతో మిషన్ లెర్నింగ్ను సాధ్యం చేసిన వారి ప్రాథమిక ఆవిష్కరణలకు గాను వారికి ఈ గుర్తింపు లభించింది. They were recognized for their foundational discoveries that enable machine learning with artificial neural networks. Machine learning with artificial neural networks. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని జపాన్కు చెందిన సుసుము కితగావా, ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ రాబ్సన్ మరియు అమెరికాకు చెందిన ఒమర్ ఎం యాగిలకు ప్రదానం చేశారు. జపాన్కు చెందిన సుసుము కితగావా, ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికాకు చెందిన ఒమర్ ఎం యాగి. The Nobel Prize in Chemistry was awarded to Susumu Kitagawa of Japan, Richard Robson of Australia, and Omar M. Yagi of the USA. Susumu Kitagawa, Japan; Richard Robson, Australia; Omar M. Yagi, USA. వాయువులు మరియు ఇతర రసాయనాలు ప్రవహించగల విశాలమైన ఖాళీలు కలిగిన అణు నిర్మాణాలైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసినందుకు గాను వీరు ఈ బహుమతిని అందుకున్నారు. They received the award for the development of metal organic frameworks, which are molecular constructions with large spaces through which gases and other chemicals can flow. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను ఎడారి గాలి నుండి నీటిని సేకరించడానికి, కార్బన్ డయాక్సైడ్ను బంధించడానికి, విష వాయువులను నిల్వ చేయడానికి,
మరియు రసాయన చర్యలను ఉత్ప్రేరకపరచడానికి ఉపయోగించవచ్చు. These metal organic frameworks can be used to harvest water from desert air, capture carbon dioxide, store toxic gases, and catalyze chemical reactions. 2024 రసాయన శాస్త్ర నోబెల్ బహుమతిని కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్కు గాను డేవిడ్ బేకర్ మరియు ప్రోటీన్ నిర్మాణ అంచనాకు డెమిస్ హస్సాబిస్ మరియు జాన్ జంపర్లు పంచుకున్నారు. The 2024 Nobel Prize in Chemistry was shared by David Baker for computational protein design along with Demis Hassabis and John Jumper for protein structure prediction. హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నా-హోర్కైకి సాహిత్య నోబెల్ బహుమతి లభించింది. సాహిత్య నోబెల్ బహుమతి లభించింది. The Nobel Prize in Literature was awarded to Hungarian author László Krasna-Horkáky. Hungarian author László Krasna-Horkáky. 2002లో ఈ పురస్కారాన్ని గెలుచుకున్న ఇమ్రే కెట్టేజ్ తర్వాత 2002 ఇమ్రే కెట్టేజ్ సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత అయిన మొదటి హంగేరియన్ వ్యక్తిగా లాస్లో క్రాస్నా-హోర్కై నిలవడం ఈ ఘనతకు ఒక ప్రత్యేకత. This achievement is significant because he became the first Hungarian Nobel laureate in literature since Imre Kertész, who won the award in 2002. 2024 సాహిత్య నోబెల్ బహుమతి దక్షిణ కొరియా నవలా రచయిత హాంకాంగ్కు లభించింది. దక్షిణ కొరియా 2024. The 2024 Nobel Prize in Literature was awarded to South Korean novelist Han Kang. 2024 Nobel Prize in Literature, South Korean novelist Han Kang. 2025 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు లభించింది. 2025 The Nobel Peace Prize 2025 was awarded to Maria Corina Machado of Venezuela. Nobel Peace Prize 2025 Marina Corina Machado, she's from Venezuela. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన అవిశ్రాంత కృషికి మరియు నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. She received the award for her tireless work in promoting democratic rights for the people of Venezuela. And for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy. 2024 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి హిరోషిమా మరియు నాగసాకి అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన హిబాకుషాగా పిలువబడే వారికి ప్రాతినిధ్యం వహించే జపాన్ సంస్థ అయిన నిహోన్ హిడాంక్యోకు లభించింది. The 2024 Nobel Peace Prize was awarded to Nihon Hidankyo, a Japanese organization. That represents in survivors of the Hiroshima and Nagasaki atomic bombings known as Hibakusha. 2025 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని
జోయెల్ మొకీర్, ఫిలిప్ అకియాన్ మరియు పీటర్ హావిట్లకు ప్రదానం చేశారు. The Economics Nobel Prize 2025 was awarded to Joel Makir, Philip Agin, and Peter Howitt. Economy, money. Without money, you can't taste kheer, ghee, or onion. Then how it is possible without money? సో ఎకానమీకి సంబంధించి ఇంట్లో పాయసం చేసుకోవాలన్నా కీరు లేదంటే గీ లేదా ఆనియన్స్ కావాలన్నా వితౌట్ మనీ అది ఎలా సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దిస్ ఇస్ ద ట్రుత్ సెడ్ బై రిచా మ్యాన్. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు వారు ఈ అవార్డును అందుకున్నారు. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు వారు ఈ అవార్డును అందుకున్నారు. దే రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్. ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్. సాంకేతిక పురోగతి ద్వారా నిరంతర వృద్ధికి అవసరమైన ముందస్తు షరతులను గుర్తించినందుకు జోయెల్ మొకీర్కు ఈ గుర్తింపు లభించింది. Joel Mokyr was recognized for identifying the prerequisites for sustained growth through technological process. Identifying the prerequisites for sustained growth through technological progress. సృజనాత్మక విధ్వంసం ద్వారా సుస్థిర వృద్ధి అనే తమ సిద్ధాంతానికి గాను ఫిలిప్ అగియాన్ మరియు పీటర్ హావిట్ గౌరవించబడ్డారు. సృజనాత్మక విధ్వంసం, సుస్థిర వృద్ధి. ఫిలిప్ అగియాన్, పీటర్ హావిట్. ఈ సిద్ధాంతం ప్రకారం నిరంతర ఆవిష్కరణల నుండి ఆర్థిక వృద్ధి ఉద్భవిస్తుంది. ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హావిట్ వర్ హానర్డ్ ఫర్ their theory of sustained growth through creative destruction, which explained that economic growth arises from continuous innovation. 2024 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలు డారెన్ అసిమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్. The 2024 Nobel laureates in economics were Darren Acemoglu, Simon Johnson, and James A. Robinson. Johnson. సంస్థలు ఎలా ఏర్పడతాయి మరియు అవి శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై వారు చేసిన అధ్యయనాలకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సంస్థలు ఎలా ఏర్పడతాయి మరియు అవి శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి. They received the award for their studies on how institutions are formed and how they affect prosperity. Frederick, this is static GK related to Nobel Awards from here onwards. ఫ్రెడరిక్ శాంగర్ 1958 మరియు 1980లో 2 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఫ్రెడరిక్ శాంగర్ 2 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి. ఇయర్స్ 1958, 1980. Frederick Sanger was awarded the Nobel Prize in Chemistry twice, in 1958 and 1980. K. Barry Sharpless కూడా 2001 మరియు 2022లో 2 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. K. Barry Sharpless also received the Nobel Prize in Chemistry twice, in 2001 and 2022. 2 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు ఫ్రెడరిక్ సాంగర్, K. Barry Sharpless. ఇయర్స్ ఫ్రెడరిక్ సాంగర్ 1958, 1980. K. Barry Sharpless 2001, 2022. Gap is 22 years, 11 years. 22 years, 21 years. 22, 21. J. Bardeen 1956 మరియు 1972లో 2 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. K. J. Bardeen Physics 1956, 1972, 2 times. J. Bardeen was awarded the Nobel Prize in Physics twice, in 1956 and 1972. 2 నోబెల్ బహుమతులను సంయుక్తంగా అందుకున్న ఏకైక వ్యక్తి లైనస్ పాలింగ్. ఆయన 1954లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని, 1962లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. Linus Pauling is the only person to receive 2 unshared Nobel Prizes. He won the Nobel Prize in Chemistry in 1954,
Nobel Peace Prize in 1962. Nobel Peace Prize in 1962. Gap 8 years. Two unshared Nobel Prizes. Line. There is a line. Falling. మేరీ క్యూరీ 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని, 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. మేరీ క్యూరీ 1903 భౌతిక శాస్త్రం, 1911 రసాయన శాస్త్రం. అగైన్ ద గ్యాప్ ఈస్ 8. Okay. Marie Curie won the Nobel Prize in Physics in 1903, and the Nobel Prize in Chemistry in 1911. Physics 1903, Chemistry 1911. Physics 19 minus 16, 3, 1903. Marie Curie 13. Okay. 2014లో మలాలా యూసఫ్జాయ్ 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకొని అతి పిన్న వయస్కురాలైన నోబెల్ గ్రహీతగా నిలిచారు. అతి పిన్న వయస్కురాలు మలాలా యూసఫ్జాయ్, 17 సంవత్సరాలు, 2014 నోబెల్ శాంతి బహుమతి. ఇన్ 2014 మలాలా యూసఫ్జాయ్ చిన్న పిల్లవాడు, 14 years only. Okay. Right now we have seen in cricket Vaibhav Suryavanshi. Okay. So 14 చిన్న పిల్లవాడు Malala Yousafzai became the youngest Nobel laureate to win the Nobel Peace Prize at the age of 17. 2 సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళ మేరీ క్యూరీ. 2 సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళ మేరీ క్యూరీ. ఆమె 1903లో భౌతిక శాస్త్రంలో ఆల్రెడీ డిస్కస్డ్. సెల్మా లాగర్లాఫ్ 1909లో సాహిత్యంలో మొట్టమొదటి మహిళా నోబెల్ గ్రహీత అయ్యారు. సెల్మా లాగర్లాఫ్ 1909లో సాహిత్యంలో మొట్టమొదటి మహిళ సెల్మా లాగర్లాఫ్ 1909 సంవత్సరం. సెల్మా లాగర్లాఫ్ became the first female Nobel laureate in literature in 1909. ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలు ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. ఆ పురస్కారం మీన్స్ నోబెల్ అవార్డ్. జీన్ పాల్ సార్త్రే 1964 సాహిత్య నోబెల్ బహుమతిని తిరస్కరించగా, లే డక్తో 1973 నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించారు. ఈ బహుమతిని ఆయన అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్తో కలిసి సంయుక్తంగా అందుకున్నారు. కావాలి. ఎవరితో కావాలి? హెన్రీ కిస్సింజర్. 2 Nobel Prize laureates declined the award. Jean-Paul Sartre declined the 1964 Nobel Prize in Literature, while Le Duc Tho declined the 1973 Nobel Peace Prize, which he had jointly received with the US Secretary of State Henry Kissinger. స్విట్జర్లాండ్కు చెందిన అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ స్విట్జర్లాండ్ 3 సార్లు నోబెల్ బహుమతిని అందుకున్న ఏకైక సంస్థ. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ స్విట్జర్లాండ్ 3 times. 1917, 1944, 1963. The gap is 27 and then 19 starting 1917. The Switzerland-based International Committee of the Red Cross is the only 3-time recipient of the Nobel Prize. It received the Nobel Prize in 1917, 27 and again 1944, 1963. 1917, 3 times. The last one is 3, unit digit is 3. 1963, 7 minus 4, 3. 1 plus 2, 5 plus 1, 6. 17 plus 44, it is also 61 plus 2, these 2 plus 2, 1963. విల్హెల్మ్ కాన్రాడ్ రాంటజెన్ 1901లో భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేత అయ్యారు. These are the list who are received the first Nobel Prize winners in their respective fields. So విల్హెల్మ్ కాన్రాడ్ రాంటజెన్ 1901లో ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా.
1 2 3 4 5 6 6 6 ఫిల్స్‌లు ఇచ్చారా? 5 ఫిల్స్‌లు ఇచ్చారా? 6 భౌతిక శాస్త్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాదు. బయాలజీకి బదులు మెడిసిన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ హ్యావ్ శాంతి పురస్కారం, సాహిత్య పురస్కారం, పీస్, లిటరేచర్ and one more thing, right? Okay, we'll see. Literature. So Jacobus H. Van Hoff, రసాయన శాస్త్రం. Jacobus H. Van Hoff, కెమిస్ట్రీ. ఎమిల్ వాన్ బెహ్రింగ్, శరీర ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం. ఎమిల్ వాన్ బెహ్రింగ్, శరీర ధర్మశాస్త్రం. ఎమిల్ వాన్ బెహ్రింగ్, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. సల్లీ ప్రుదోమ్, సాహిత్యం. సాహిత్యం. ఓకే. స్లీ ప్రుదోమ్, ఇన్నర్ లిటరేచర్. హెన్రీ డ్యునాంట్, ఫ్రెడరిక్ పాసీ 1991లో సంయుక్తంగా మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఓకే. సో శాంతి పురస్కారం హెన్రీ, హెచ్ఎల్ హెన్రీ ఈస్ నాట్ పీస్, ఈస్ హంగ్రీ విత్ వికెట్స్ అగెన్స్ట్ ఇండియా ఓన్లీ. Okay. Henry Dunant and Frederick Passy jointly, those two ones, right? Henry Dunant and Frederick Passy jointly received the first Nobel Peace Prize in 1991. First Nobel Peace Prize 1991, Henry, Frederick. But Henry is not a peaceful guy against India, especially in cricket. H.L. Henry. Matt Henry? Yes, Matt Henry. It is. రాగ్నర్ ఫ్రిష్ అండ్ జాన్ టిన్బెర్గెన్ 1969లో ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి విజేతలు అయ్యారు. రాగ్నర్ ఫ్రిష్ అండ్ జాన్ టిన్బెర్గెన్ became the first Nobel Prize winners in economic sciences. Ragnar Frisch, John. If you have money, you are my John. Otherwise, no John. Only Pasuk. Next. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 నోబెల్ సాహిత్య బహుమతి. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పశ్చిమ బెంగాల్ చెందినవారు. అండ్ అమర్త్య సేన్ కూడా పశ్చిమ బెంగాల్ చెందినవారే. ఓకే. Rabindranath Tagore won the Nobel Prize in Literature in 1913 and belonged to West Bengal, India. Rabindranath Tagore. Okay. C.V. Raman 1930లో మాలిక్యులర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ సిద్ధాంతానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు మరియు భారతదేశంలోని తమిళనాడు చెందినవారు. సివి రామన్ 1930 మాలిక్యులర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ భౌతిక శాస్త్రం తమిళనాడు. C.V. Raman won the Nobel Prize in Physics in 1930 for the molecular scattering of light and belonged to Tamil Nadu, India. C.V. Raman, Physics 1913, molecular scattering of light, Tamil Nadu. మదర్ తెరీసా 1979లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఆమె భారతదేశంలో పనిచేశారు మరియు ఉత్తర మాసిడోనియాలో జన్మించారు. మదర్ తెరీసా 1979 నోబెల్ శాంతి బహుమతి అండ్ భారతదేశంలో పనిచేశారు. ఉత్తర మాసిడోనియాలో జన్మించారు. మదర్ తెరీసా won the Nobel Peace Prize in 1979. She worked in India and was born in North Macedonia. మదర్ తెరీసా Nobel Peace Prize 1979, North Macedonia, Perth, North Macedonia. Amartya Sen related to Connecting Point. These both are from Pakshim Bengal. Rabindranath Tagore, Amartya Sen. The years gap is 1913, 1998, almost 85, right? Okay, 85. 85. Okay. అమర్త్య సేన్ 1998లో సంక్షేమ ఆర్థిక శాస్త్రాన్ని చేసిన సేవలకు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్కు చెందినవారు. అమర్త్య సేన్ 1998 సంక్షేమ ఆర్థిక శాస్త్రం నోబెల్ బహుమతి పశ్చిమ బెంగాల్.
Amartya Sen won the Nobel Prize in Economics in 1998 for his contribution to welfare economics and belonged to West Bengal. Welfare West Bengal. Welfare economics West Bengal. Amartya Sen Nobel Prize in Economics 1998. Amartya Sen Nobel Prize in Economics 1998. Welfare economics belong to West Bengal. Welfare West Bengal. And two connecting points Amartya Sen, Rabindranath Tagore, both are from West Bengal, West Bengal. కైలాస్ సత్యార్థి 2014లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు మరియు భారతదేశంలోని మధ్యప్రదేశ్కు చెందినవారు. కైలాస్ సత్యార్థి 2014 నోబెల్ శాంతి బహుమతి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఏ ఎవరికి మధ్యలో దొరకపోతే శాంతి కోరుతుంది, శాంతి దొరుకుతుంది. Kailash Satyarthi won Nobel Peace Prize in 2014 and belonged to Madhya Pradesh, India. Madhya Pradesh. Kailash Satyarthi, KLM, without love, KM. There is gap is held, right? So without love, we have peace. With love also you have peace. It depends on the partner. హరగోవింద్ ఖురానా 1968లో శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన యునైటెడ్ స్టేట్స్తో సంబంధం కలిగిన వారు మరియు బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. జన్యు సంకేతం, ప్రోటీన్ సంశ్లేషణలో దాని పనితీరుపై ఆయన చేసిన వివరణకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. హరగోవింద్ ఖురానా 1968 మెడిసిన్, శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రం, జన్యు సంకేతం, ప్రోటీన్ సంశ్లేషణ. Hargobind Khurana was the Nobel Prize in Physiology or Medicine in 1968. He was associated with the United States and was born in British India. He received the award for his interpretation of the genetic code and its function in protein synthesis. Hargobind Khurana, Physiology or Medicine, 1968. 8888. 7 minus 1, 6. So 8, 6, 7 minus 1, 6, 68. Okay, then United States, British India. Yes, interpretation of the genetic code, function protein synthesis. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన యునైటెడ్ స్టేట్స్తో సంబంధం కలిగి ఉన్నారు మరియు బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. నక్షత్రాల నిర్మాణం మరియు పరిమాణంకు ముఖ్యమైన భౌతిక ప్రక్రియలపై ఆయన చేసిన సైద్ధాంతిక అధ్యయనాలకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983 భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతి, యునైటెడ్ స్టేట్స్, బ్రిటిష్ ఇండియా. నక్షత్రాల నిర్మాణం మరియు పరిణామం. నక్షత్రాలు నిర్మాణం, పరిణామం. ఓకే, సైద్ధాంతిక అధ్యయనాలు. సుబ్రహ్మణ్య స్వామి సిద్ధాంతి, సైద్ధాంతిక. Subramanian Chandrasekhar won the Nobel Prize in Physics in 1983. He was associated with the United States and was born in British India. He received the award for his theoretical studies of the physical processes important to structure and evolution of stars. Subramanian S for stars. Evolution of stars. వెంకట్రామన్ రామకృష్ణన్ 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్తో సంబంధం కలిగి ఉన్నారు మరియు భారతదేశంలో జన్మించారు. రైబోజోమ్ యొక్క నిర్మాణం మరియు పనితీరుపై ఆయన చేసిన అధ్యయనాలకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. వెంకట్రామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్త్రం, రైబోజోమ్ యొక్క నిర్మాణం మరియు పనితీరు. Venkataraman Ramakrishnan won the Nobel Prize in Chemistry in 2009. Venkataraman Ramakrishnan 2009 chemistry field, United Kingdom, United States, okay, India. He studies on this one is important. Structure and function of the ribosome. Venkataraman Ramakrishnan, structure and function of the ribosome. Ramakrishnan, R for ribosome. Ramakrishnan, ribosome. Okay. Abhijit Banerjee won the Nobel Prize in Economics in 2019. He was associated with the United States and was born in India. He received the award for his experimental approach to alleviating global poverty. Abhijit Banerjee,
Nobel Prize in Economics. Poverty. Poverty is related to economy. Okay, easily rememberable. అభిజిత్ బెనర్జీ 2019 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన యునైటెడ్ స్టేట్స్తో సంబంధం కలిగి ఉన్నారు మరియు భారతదేశంలో జన్మించారు. ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి ఆయన అనుసరించిన ప్రయోగాత్మక విధానానికి గాను ఈ పురస్కారం అందుకున్నారు. అభిజిత్ బెనర్జీ 2019 ఆర్థిక శాస్త్రం ప్రపంచ పేదరికం తగ్గించడానికి అనుసరించిన ప్రయోగాత్మక విధానం. ఇంతటితో నోబెల్ అవార్డ్ సమాప్తం. This is going to be the end of section. Thank you for watching.